భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి బెజవాడ దుర్గమ్మ అమ్మవారి పండుగ దసరా మహోత్సవాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ముస్తాబైంది. 11 రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో ఫస్ట్ డే తొలి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో మూల విరాట్కు స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వినాయకుడి గుడి నుంచి దేవస్థానం క్యూలైన్లు ఏర్పాటు చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని విశేష అలంకారాల్లో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల నేపథ్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి దేవస్థానం ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో 500 టికెట్ల విక్రయాలను దేవస్థానం రద్దు చేసింది. 300, 100 రూపాయలతో పాటుగా సర్వదర్శనంతో కలిపి మొత్తం 5 క్యూలైన్స్లో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సీతమ్మవారి పాదాల వద్ద వీఎంసీ కార్యాలయం సమీపంలో ఈ ఏడాది 2 హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేలా చర్యలు చేపట్టారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనాలు ఈ ఏడాది దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చాయి. మహామండపం ఎదుట 12 కోట్ల వ్యయంతో నిర్మించిన అన్నదాన భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరగనుంది. భక్తులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీ చేసేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 1200 మంది భక్తులు కూర్చుని అన్నప్రసాదం స్వీకరించేలా ఈ భవన నిర్మాణం జరిగింది. మహామండపానికి దక్షిణం వైపు 27 కోట్ల అంచనాలతో లడ్డూ ప్రసాద పోటును నిర్మించారు. ఈ భవనం కూడా దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చింది. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు ఈ ఏడాది 3 ప్రదేశాల్లో కూడా లడ్డూ తయారీని దేవస్థానం చేపట్టింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి 500 రూపాయల టికెట్స్ను రద్దు చేశామని తెలిపారామె. ప్రతి భక్తుడు అమ్మవారిని సంతృప్తిగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ లక్ష్మీషతో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేనట్టుగా 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు అయితే కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు, మొత్తం ఎంతమంది భక్తులు వస్తున్నారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఈసారి అంటే 10 ఏళ్ల తర్వాత 11 రోజుల పాటు ఉత్సవాలు ఈసారి జరుగుతున్నాయి. భారీగా భక్తులు కూడా వస్తారని అంచనా వేస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈసారి శరన్నవరాత్రులు 11 రోజులు జరుగుతూ ఉంది కాబట్టి దాదాపుగా 20 లక్షల మంది భక్తులు వచ్చే అంచనా వేసి ఉన్నాము. దానికి తగ్గట్టుగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా తాగునీటి, క్యూ లైన్స్, అలాగే షేడ్స్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులు ఎక్కువ మంది వచ్చేసరికి క్యూ లైన్ కేవలం 1.8 కిలోమీటర్ ఉంది. అక్కడ దాదాపుగా 18,000 మందిని అకామిడేట్ చేయొచ్చు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇది కాకుండా ఇంకా ఎక్కువ మంది వస్తే వాళ్ళకి ప్రాపర్గా సేఫ్ ప్లేస్లో, హోల్డింగ్ ప్లేస్లో పెట్టి వాళ్ళని చక్కగా క్యూ లైన్ తీసుకురావడానికి అడిషనల్గా కూడా ఈసారి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ ప్రతి ఒక్క దగ్గర సైన్ బోర్డ్స్ పెట్టి ప్రతి ఒక్క దగ్గర మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా వాటరు, అట్లాగే షేడు, అలాగే ఫ్యాన్ కూడా పెట్టి అక్కడ ఒక స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది. అంటే అమ్మవారిని అక్కడ లైవ్గా కూడా ఏదైతే పూజలు జరుగుతుంటాయో, అలాగే అయితే భక్తులు వెళ్తూ ఉంటారో అది చూపించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే అక్కడ మైక్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ గురించి అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా అసలు అమ్మవారిది చాంటింగ్స్ ఏదైతే ఈ మంత్రాలు ఉంటాయో, లలిత సహస్రనామ వాడిలో అవి కూడా చాంటింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి వాళ్ళు టెంపుల్ దగ్గరికి వచ్చారంటే ఆ భక్తిభావంతో వాళ్ళు కంటిన్యూస్గా భక్తిభావంతో వెళ్ళి సంతృప్తిగా అమ్మవారిని చూసుకొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికి 11 రోజుల పాటు జరగబోయే ఉత్సవాలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కలిగేలా అయితే ఏర్పాట్లు అయితే కూడా చేశామని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.